ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. సోమవారం డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయం ముట్టడించి ఆందోళనలు చేశారు. డిఎస్సి ఎగ్జామ్ను 3 నెలలు వాయిదా వేయాలంటూ ధర్నాకు దిగారు. విద్యాశాఖ ముందు ఆందోళనకు వస్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చిన వారిని వచ్చినట్లుగా వ్యాన్లలో అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటే పోలీస్ పాలన వచ్చిందంటూ మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నాకు వస్తే ఉద్రిక్తకంగా మార్చి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. టెట్ ఎగ్జామ్ నిర్వహించిన 15 రోజుల్లోనే డిఎస్సి ఎగ్జామ్ అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. చదువుకునేందుకు సమయం ఇవ్వరా అంటూ నిలదీశారు. ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థుల గోసను పట్టించుకోవాలంటూ డిమాండ్ చేశారు అభ్యర్థులు. మరోవైపు మీడియా పైన పోలీసులు జులుం చూపించారు. విద్యార్థుల ధర్నా కవరేజ్ కోసం వెళ్లిన వారిని సైతం అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన వారిని తోసేసే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులతో పోలీసులు గొడవకు దిగారు. కుక్కల కంటే ఇంట్లో బుద్ధులు మీరు అది కరెక్ట్ అన్న, అది తప్పన్నా తప్పన్నా మరి అంత ఘోరం అన్న, అంత ఘోరం తప్పన్నా అన్న. ఏ గోతులు తప్పు కావచ్చు. వేకెన్సీస్లలో మాకు డిఎస్సి 3 నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి. డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కనుక హెవీ సిలబస్. మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించి కనీసం 15 రోజులు కాలేదే. ఆ 15 రోజులనే మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పేసి డేట్లు ప్రకటించినారు. మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు. 2-3 నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అనేది ఏది చెప్పకుండా మాకు ఎగ్జామ్ నిర్వహించాలి. వేకెన్సీస్లలో మాకు డిఎస్సి 3 నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి. డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కనుక